హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను అరకు ఉత్సవాలకు వెళ్తున్నాను. నేను మా బామ్మర్ది. చూసారు కదా ఫ్రెండ్స్, అవి చూడ్డానికి వెళ్తున్నాను. ఎలా తయారు చేసిన రేటు చూడ్డానికి వెళ్తున్నాను. ఓకే, వెళ్ళిపోదాం పదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారా, దింస ఆడే వాళ్ళకి బస్సులు అన్నీ ప్రయాణం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారనమాట. ఇక్కడ నుండి వెళ్తున్నారు. వీలే అనమాట. నైట్ దింస ప్రోగ్రాం చేస్తారు. ఈవినింగ్ నైట్ స్టేజ్లో. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదిగో ఫ్రెండ్స్, మన గేట్ అనమాట. మెయిన్ ఎంట్రీ ఇదే. గేట్, ఫస్ట్ గేట్ మెయిన్ అరకు ఉత్సవాలు 2025. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మనం వెళ్ళేది. చూసారు కదా, జైంట్ ఎంత పెద్దది ఉంది. డిగ్రీ కాలేజ్ అండ్ దండకాని కాలేజ్ గ్రౌండ్లోనే జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా. ఇప్పుడైతే ఇదే ఫ్రెండ్స్ ఇంకో గేట్ అనమాట. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా సర్దుతున్నట్టు ఉన్నారేమో మెటీరియల్. అంటే ఇంకా ఎయిట్ పెట్టాలో అవన్నీ పెడుతున్నట్టున్నారు ఇప్పుడే. చూసారు కదా, చాలా పెద్దది జాయింట్ వీలు. అలాగే ట్రైన్ కూడా ఉంది. మంచి మంచి తెచ్చున్నారు పోగలు కట్టరా. చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటివి చూడడం. సో ఫ్రెండ్స్, మేమైతే ఎయిట్ తెచ్చున్నారు అని చూడడానికి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది. చూసారు కదా, చాలా హ్యాపీగా ఉందని అనిపించింది. మంచి మంచి ఫ్లవర్స్, బ్యాగ్స్ అన్నీ పెట్టి ఉన్నారు. మనకు కావాల్సింది డబ్బులు ఉంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. వీళ్ళు చెన్నై నుండి వచ్చారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకో దాంట్లో వెళ్తే ఒరిస్సాలు పెట్టి ఉన్నారు. ఇది కూడా ఒక రకమైన పార్ట్ టైం లాంటిదే. చూసారు కదా. అలాగే ఇంకో షాప్లో వెళ్ళాము. అతను మా సార్ అనమాట, మా మేడం సారు. అతని ద్వారా వచ్చాము మనం ఈ లోపల. మా సారు అతనికి ఏదో అడుగుతున్నారు ఆ మేడంకి. ఆ మేడం కూడా మన సార్కి ఏదో చెప్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇంకో షాప్లో వచ్చాము ఫ్రెండ్స్ మా సార్ తోటే. వాళ్ళు కూడా చైనా వాళ్ళే. ఇక్కడ టీ షర్ట్లు, బనీన్లు, దాని తర్వాత మాస్కులు, క్యాప్లు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వీళ్ళు చైనా వాళ్ళే. ఇక్కడ కూడా షాప్ ఉంది. నాకు వీడియో కాస్త తీయడానికి అవ్వలేదు కాబట్టి బ్యాక్ చూపించాను అందరికీ. కాస్త ముందుకు వెళ్ళలేకపోయాను. సో ఇంకో దాంట్లో వచ్చాను ఫ్రెండ్స్. ఈ మేడం ఏమో సర్దుతుండరు. అప్పటికి మా సార్ ఎంటర్ అయ్యారు ఆ మేడం దగ్గర. ఆ మేడం లెక్సీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుండరు. చదువుకుంటుండరు పాపం. అలాగే ఇంకో దాంట్లో వచ్చాము. మన ఏజెన్సీ వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళు. వీళ్ళు కూడా అదే పెట్టున్నారు. కాఫీ మిరియాలు, కాఫీలు డబ్బాలతోటి పెట్టున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకో దగ్గర వచ్చాము. మా సార్ ముందెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే అయిపోయిన తర్వాత నేను వీడియో తీశాను. అప్పటికి ఆ మేడం ఒక ఫోటో తీయమనేసి మా బామ్మగారికి చెప్పింది. వీళ్ళు కూడా సేమ్ అదే కాఫీలు ఏదేదో పెట్టున్నారు. సో ఇంకో దగ్గర వచ్చాము ఫ్రెండ్స్. వీళ్ళైతే మనకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండే అతను. బీస్పురం వాళ్ళు, ఇక్కడే అనంతగిరి పక్కన. వీళ్ళు కూడా సేమ్ అలాగే కానీ రొటీన్గా పెట్టారనమాట. నీట్గా అన్నీ బాగుంది. మా సార్ అదే అడుగుతుంటారు. వాళ్ళు పెట్టింది అన్ని పెడుతున్నారు ఏంటంటే, ఇది కొద్దిగా మంచిది సార్, కొద్దిగా బాగుంటుంది అనేసి అబ్బాయి చెప్తుంటారు. మా సార్ కూడా ఉంటారేమో నాకు తెలిసి, ఉన్నట్టే ఉన్నారు. ఓకే, యాస్ కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇంకో దగ్గర వచ్చాను. ఇవి 3-4 బొమ్మలు ఉన్నాయి కానీ చాలా బాగుంటాయి. మన పూర్వకాలం మా తాతలు, మా అమ్మమ్మలు ఎలా ఉండేవాళ్ళు అలా చూపించున్నారు ఇందులో. చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకో దాంట్లో వచ్చాము. ఇది మన మట్టితో తయారు చేస్తారు. ముందుగా పూల కుండలు అనేసి, బొమ్మలు అనేసి, ప్లేట్లు అనేసి అవన్నీ తయారు చేస్తుంటారు. ఇక్కడే అనమాట. నైట్ చేస్తారట, మధ్యాహ్నం ఏం చేయరు. చూసారు కదా ఫ్రెండ్స్. అన్నీ అయితే అలా ఖాళీ కూర్చొని ఉన్నాడు. ఇవన్నీ తయారు చేసినవి అట. వాళ్ళే సొంతంగా తయారు చేసుకున్నారట. నైట్ అమ్మడానికి తీసుకొచ్చాము అనేసి అన్నారు. అబ్బాయి అయితే ఖాళీగా ఉన్నానేసి ఆడుకుంటున్నాడు అక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వచ్చాను. వీళ్ళు కూడా మన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, వాల్యూ వాళ్ళే. వీళ్ళు కూడా చిన్నది ఏదో పెట్టుకున్నాము అని అన్నారు. అక్క తెలిసిందే నాకు. సరే ఫ్రెండ్స్ ఇంకో దగ్గర వచ్చాను. ఇది కూడా చాలా బాగుంది. ఇందులో డప్పులు కట్టరాలు, బాజాలు కట్టరాలు ఉన్నాయి. మన ఏజెన్సీలో వాడేది చాలా బాగుంది. ఇంక పూర్తిగా ఏం పెట్టలేదట, అలాగా కొద్దిగా అప్పుడప్పుడే సర్దుకుంటున్నారు. సర్దిని అలా చూపిస్తున్నారు. సో మీరు కూడా ఉంటే వచ్చి చూసాను ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. నైట్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇది చూడడానికి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇంకో దాంట్లో వచ్చాను, ఫ్లవర్స్ దాంట్లోని చాలా బాగున్నాయి. నాకు ఆ ఫ్లవర్స్ అయితే చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. మీ ఫ్రెండ్స్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా తీసుకొస్తే ఇది కంపల్సరీ కొనివ్వండి, చాలా బాగుంటుంది. ప్రైజెస్ మాత్రం చెప్పలేదు ఆవిడ ఎంతో ఏటో అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. ఏదైతే ఇక్కడ చేస్తున్నాడు అన్నట్టుగా వెళ్ళి తీస్తున్నాడు, అడిగి ఏదో చదివేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మనం మెయిన్ ఇదే అనమాట. మనకు హైలైట్ అంటే ఇదే స్టేజ్ అనమాట. ఇదే ఎంట్రీ, చాలా బాగుంటుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే ఫ్రెండ్స్, మనం కూర్చోవడానికి చైర్లు వేసి ఉన్నారు, చూసారు కదా. దాన్ని ఇంకా కాస్త లోపలికి వెళ్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, అదే స్టేజ్ అనమాట. మనకు సౌండ్ స్టేజ్లు అన్నీ ఇక్కడే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదైతే మనది. ఇదంతా విఐపీలు కూర్చునే స్టేజ్ అనమాట. సారీ, చైర్లు అవంతా స్టేజు. ఇదంతా మనకు అనమాట. ఎవరైతే వస్తారో వాళ్ళకి. ఈ లోపల అయితే పెద్ద పెద్ద సార్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇదంతా మనకే అనమాట. ఎంత చూసారు కదా, ఎంత మనదే. నచ్చినట్లు కూర్చోవచ్చు అనమాట. అలా అని ఇబ్బంది పెట్టకూడదు ఎవరికి కూడా, సరేనా. ఎవరి ముందు వస్తే వాళ్ళకే సీట్ అది, లేదంటే నిల్చోనైనా చూడాలి, తప్పదు మరి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇంకా లోపలికి వచ్చాను నేను, స్టేజ్ లోపలికి. చూసారు కదా ఫ్రెండ్స్, అదే స్టేజ్, చాలా పెద్దది. ఇది చైర్లు అనమాట విఐపీలకి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, అదే స్టేజు. అక్కడే నైట్ ప్రోగ్రామ్ అవుతుంది, చాలా బాగుంటుంది, మీరు మిస్ అవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇదే అనమాట సీట్లు అనమాట, చైర్లు. ఎవరికైతే కేటాయించున్నారో వాళ్ళదే అనమాట ఇది. మనం అందులో వెళ్ళకూడదట, ఇప్పటిదాకే పర్మిషన్ అట, ఇంకా తర్వాత పర్మిషన్ ఉండదు అని అన్నారు అన్ని వాళ్ళు. చూసారా ఎంత బాగుంది ఆ స్టేజ్. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అన్ని వాళ్ళు కూడా స్టేజ్ ఎంత బాగా చేస్తున్నారు, అందులో సౌండ్ చెక్ చేసుకుంటున్నారు. ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. మీరు మిస్ అవ్వద్దు ఈ వీడియో చూసి, తప్పకుండా రండి. ఒకవేళ ఇవాళ కాకపోయినా ఫస్ట్ నా సెకండ్ అయినా రండి, మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం జాతరలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా, జాయింట్ వీల్ అనేసి, ఉయ్యాల అనేసి, బార్ అనేసి అన్నీ ఉంటాయి. మీకు నచ్చిన దాంట్లో ఎక్కొచ్చు అనమాట. ఇంకా ప్రైజెస్ కట్టర్ ఇంకేం చేయలేదు, చెప్పలేదు. ఇంకా అడిగింది కానీ ఇంకా చెయ్యాలి, వాళ్ళు డిసైడ్ చేయాలి అని అన్నారు, అంతే, ఇంకేం చెప్పలేదు. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటాయి, ఇంకా రెడీ చేయలేదు, ఇంకా చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడైతే ఒక చిన్నపిల్లలు ఆడేది ఉన్నవన్నీ, గన్నులు అనేసి, బాంబులు అనేసి అన్నీ ఉన్నాయి, టపాల్కాయలు అనేసి అన్నీ ఉన్నాయి. మీరు చిన్నపిల్లలతో వస్తే కొనేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉండొచ్చు, మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకో షాప్లో వచ్చాము, లేడీస్ షాప్ అనమాట. అంటే ఇక్కడ ఓన్లీ అమ్మాయిలదే ఉంటుంది, అబ్బాయిలది ఎటు ఉండదు. చైన్లు అనేసి, ఉంగరాలు అనేసి, రబ్బర్లు అనేసి, బ్యాండ్లు అనేసి అన్నీ ఉంటుంది ఇక్కడే. వాళ్ళకి ఇష్టమైనది అనమాట ఇది. వాళ్ళకి కానీ కావాలంటే ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ 20 నుండి 100 దాకా ఉంటుంది అట్ట ప్రైస్, ఈ మేడం చెప్పారు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మనం అయితే వెళ్తుండగా మనకైతే ఈసారి కనిపించారు వీళ్ళకి ఇది ప్రాపర్టీ చేసి పంపిస్తారట అక్కడ. సో ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముకుంటూ ఉండండి. బాయ్, థ్యాంక్ యూ.